ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు కష్టపడి పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు ఉదయం తన పనికి వెళ్తున్నప్పుడు అతనికి ఒక విచిత్రమైన విషయం కనిపించింది. ఒక పెద్ద రాబందు వేటగాళ్ల వలలో చిక్కుకొని బయట పడలేక చాలా ఇబ్బంది పడుతోంది. అది చూసిన అతనికి జాలేసింది. ప్రాణం అన్నది అందరికీ ఒకటే కదా అనుకుని వెంటనే వెళ్లి జాగ్రత్తగా వల తొలగించి రాబందుని విడిపించాడు. ఆ రాబందు ఆకాశంలోకి ఎగిరిపోయింది. అతను కూడా తన పని చేసుకుంటూ ఆ విషయాన్ని మర్చిపోయాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ ఎక్కువగా ఉండడంతో చాలా అలసిపోయాడు. దగ్గరలో ఒక పాత గోడ నీడ కనిపించడంతో అక్కడ కాసేపు పడుకుని విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. కొద్దిసేపటికి నిద్ర పట్టేసింది. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆ గోడ దగ్గర ఒక విషపూరిత పాము ఉంది. కొద్దిసేపటికి ఆ పాము బయటకు వచ్చి నిద్రపోతున్న అతన్ని కాటు వేయబోయింది. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఆ రాబందికి ఈ విషయం గమనించి తన ప్రాణాలు కాపాడిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడని గుర్తించి వెంటనే ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చి తన కాళ్ళతో ఆ పామును పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. కొద్దిసేపటికి అతను నిద్ర లేచాడు. జరిగిన విషయం అతనికి అర్థమైంది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తాను చేసిన చిన్న సహాయం చివరికి తన ప్రాణాలనే కాపాడింది అని గ్రహించాడు. ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం చేసే మంచి ఎప్పుడూ వృధా కాదు. ఈ రోజు మీరు చేసిన చిన్న సహాయం రేపు మీకే పెద్ద సహాయంగా తిరిగి రావచ్చు.